గాజాపై ఇజ్రాయెల్ దాడుల్ని వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల్ని బహిర్గతం చేయడంతో పాటు వాటిని రద్దు చేసుకోవడానికి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా చేసే సాయం అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప ప్రజల ప్రాణాలు తీయడానికి కాదని నినదిస్తున్నారు. మరోవైపు అమెరికాలో ఉంటున్న ఇజ్రాయెల్ విద్యార్థులు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనాకు సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్నాయి. చికాగో యూనివర్సిటీ విద్యార్థులు లాంగ్ లివ్ పాలస్తీనా ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇజ్రాయెల్ సైన్యానికి సాంకేతిక సహకారం అందిస్తున్న సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని డిమాండ్ చేశారు. నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు టెంట్లు వేసుకుని నిరసనకు దిగారు. 200 రోజుల నుంచి కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. అమెరికా చేసే సాయం చిన్న దేశాల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఉపయోగపడాలి తప్ప ప్రజల ప్రాణాలు తీసేందుకు కాకూడదని విద్యార్థులు నినదిస్తున్నారు. నిరసనలకు కేంద్ర బిందువుగా ఉన్న కొలంబియా విశ్వవిద్యాలయంలో 10వ రోజు కూడా విద్యార్థులు పాలస్తీనాకు అనుకూలంగా ప్రదర్శన చేపట్టారు. ఇజ్రాయెల్ యూనివర్సిటీలతో సంబంధాలు తెంచుకోవడంతో పాటు ఆ దేశ సంస్థలకు అందిస్తున్న సాయాన్ని నిలిపివేస్తేనే ఆందోళనలు విరమిస్తామని విద్యార్థులు తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాలు 10 రోజులు దాటడంతో యూనివర్సిటీ యంత్రాంగం విద్యార్థి సంఘాలతో చర్చలు మొదలుపెట్టింది. అరిజోనా విశ్వవిద్యాలయంలో నిరసన చేపడుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. నిరసన ప్రదర్శనలను నిలిపివేయాలన్న హెచ్చరికలను బేఖాతరు చేయడంతో ఓహియో యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. 36 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వవిద్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు. అమెరికాలో తాజా పరిణామాలతో ఇజ్రాయెల్కు చెందిన విద్యార్థులు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు.